హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోని పూర్తిగా చూడండి. 2018 సంవత్సరంలో మాస్ మహారాజ్ రవితేజ గారు నటించిన నేల టికెట్ సినిమాలోని ఒక ఫైట్ను వికారాబాద్ జిల్లాలోని జైదుపల్లి మరియు కెరెల్లి మధ్య తీశారు. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఇందులోనే ఈ రోడ్లోనే రవితేజ గారు ఒక జీప్ వేసుకుని వచ్చి ఒక ట్రక్లో ఉన్న డబ్బును తీసుకెళ్ళటం కోసం ఇక్కడ ఫైట్ చేశారనమాట. చూడండి, ఈ అనంతగిరి కొండలు కూడా ఈ పక్కన కూడా చాలా తెలుగు సినిమాలను తీశారు. చిత్రం సీను గారు జీవు కానీ స్కార్పియో ఒకటి పడిపోయి అతను అందులోంచి బయటకు వచ్చింది కూడా ఈ స్పాట్లోనే తీశారు. అట్లా ఈ రోడ్డు చూడండి, ఈ ప్రదేశం కూడా చాలా అందంగా ఉంటుంది చూడటానికి. ఇదిగో ఈ పక్కన బ్లాచింగ్ ప్యాంట్ ఉంది. వారు ఇక్కడ కూడా ఈ దాంట్లోనే చిత్రం సీన్ని స్కార్పియో తిరగబడిపోయినప్పుడు రవితేజ గారి దగ్గరికి వచ్చి మాట్లాడతారు. అట్లాగే అల్లు అర్జున్ గారి సినిమాలు, తర్వాత తెలుగులోని చాలా సినిమాలు ఇందులోనే చిత్రీకరించడం జరిగింది. చూడండి, ఇది వర్షాకాలం కాబట్టి ఎంతో నీట్గా ఉంది. చూడటానికి చాలా లష్ గ్రీన్తో చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు చూడండి. ఇదిగోండి, ఇలా ఇదిగో ఈ బ్లాచింగ్ ప్యాంట్లోనే ఆయన ఆ ట్రక్కుని తీసుకెళ్తారు. ఈ బ్లాచింగ్ ప్యాంట్ ఇదిగో ఈ రోడ్డు వెనకాల ఉంటుంది బ్లాచింగ్ ప్యాంటు. ఇది పక్క వీడియోలో వస్తుంది చూడండి. చూడండి ఎంత నీట్గా ఉందో. చూడండి, ఈ చుట్టుపక్కల ప్రదేశాలు ఎంతో గ్రీనరీతో చాలా నీట్గా, చాలా చూడటానికి కంటికి అందంగా కనపడుతుంది అన్నమాట. చూడండి, ఇక్కడే చాలా ఒక అల్లు అర్జున్ గారి సినిమా మరియు ఇతర తెలుగు సినిమాలు, తర్వాత కొన్ని చిన్న తెలుగు సినిమాలను కూడా ఇక్కడ తీయడం జరిగింది. సో ఇది అనంతగిరి ఫారెస్ట్ అన్నమాట. సో మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు చూడండి. నేను ఇక్కడ ఈ పక్క నుంచి ఈ రోడ్డుని తీశాను. చూడండి, మీరు చూసినట్టయితే చాలా మంచిగా ఉంటుంది. చూడండి, పచ్చని చెట్లు ఎంతో ఆహ్లాదకరంగా చాలా బాగున్నాయి అన్నమాట. మీకు ఇప్పుడు బ్లాచింగ్ ప్లాంట్ కూడా వస్తుంది. ఈ బ్లాచింగ్ ప్లాంట్లోనే ట్రక్కుని తీసుకెళ్తారు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు ఫ్రెండ్స్.